ఎంత అవుతుంది టెంట్? ఎంతో చిన్నది కొనుక్కున్నామంటే తల ఒకేసారి పవన్ గారు కూడా ఉన్నాడు కాబట్టి ఫేమస్ టెంపుల్స్ చూసుకొని దర్శనం చేసుకొని ఓడిపోయి. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేసి ఒకవేళ మీకు కనుక నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏం ఉండబోతుంది అంటే, మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇప్పటికి ఒక 2 వీక్స్ అయిపోయింది. సో మా హస్బెండ్ కూడా వచ్చారు. ప్రీవియస్ వ్లాగ్ చూస్తే మీకు కూడా తెలుస్తుంది, ఆయన వచ్చారు. సో ఆయన వర్క్ చేసుకుంటున్నారు అనమాట ఈ 1 వీక్ ఇక్కడే. సో ఈరోజు సాటర్డే, సో సాయంత్రం ట్రైన్ ఉంది, మేము వెళ్ళాలి. సో అయినా కానీ ఆయన వర్క్ చేసుకుంటున్నాడు, ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పి. సో ఇక్కడ నుంచి వెళ్తున్నాం కదా, వచ్చేటప్పుడు తీసాను వ్లాగ్, వెళ్ళేటప్పుడు కూడా తీద్దాము అని చెప్పి వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే టైం 11:30 అట్లా అవుతుంది. సో నేను బ్యాగ్ కూడా సగం ప్యాక్ చేసేసాను ఆల్రెడీ నిన్నే. సో ఇంకా ఇంకా ఇంకేం జరుగుతుందో ఈరోజు మొత్తంలో అనేది రికార్డ్ చేస్తాను. అప్పుడే వచ్చి 2 వీక్స్ అవుతుంది, నా రెస్టింగ్ అయితే అయిపోయింది. ఇంకా రేపు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా ఫుల్ దేవాంశ నేను చూసుకోవాలి. ఇప్పుడు దాకా వాడు నా దగ్గరికే రాలేదు, మొత్తం మా మమ్మీ వాళ్ళు మా చెల్లి వాళ్ళు హ్యాండిల్ చేసుకున్నారు. వాడి నా దగ్గరికి కూడా రాలేదన్నమాట. సో ఇంకా వాడైతే ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎంత బిజీ అంటే అసలు ఇంట్లో ఉండట్లేదు వాడు, అంత ఆడుకుంటున్నాడు, అంత బిజీగా ఉంటున్నాడు. అది రావా? సరే వెళ్తున్నాం మేము. బాయ్ బాయ్. బండ్లు వస్తున్నాయి. లారీ కొనిపిస్తారా? లారీ అంట. ఏనా తీసుకుని వస్తావా? అది రోడ్డు మీద ఎట్లా వస్తావు దేవా, రా బండెక్కిరా. లారీ కొనిపిస్తారా? అది అమ్మమ్మకి ఇచ్చిరా పో, కారు ఏంది? ఎక్కడ దాకా వస్తావురా? లేకుంటే వచ్చేసేవాడేమో డైరెక్ట్. నేను వెళ్తున్నా, నాకు ఇటు నుంచి వెళ్తాం, ఇటు నుంచి వెళ్దాం బాగా. వాడు కదిలి ఇట్లా బాయ్ చెప్పు. ఇటు చెప్పు ఏంటో. ఏం కావాలి సరే చెప్పు. చూడు దేవా, చూడు దేవా. హాయ్. సో గైస్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వచ్చారనమాట. సో ఇంకా 1.5 అవర్లో ట్రైన్ ఉంది. సో ఇంకా వెళ్తున్నాం మేము హైదరాబాద్. సో అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడేమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఇక్కడ ఒక్కదాన్నే ఉన్నాను అట్లా అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 1 వీక్ బాగానే ఉంటుంది. 1 వీక్ అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ని, అక్కడ ఆయన ఉంటాడు కాబట్టి ఆయన మిస్ అవుతా, ఆ ఇల్లుని మిస్ అవుతా. సో ఇప్పుడేమో ఇప్పుడు మొన్నటిదాకేమో హైదరాబాద్ వెళ్ళాలి 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 అని చెప్పి అట్లా అనుకున్నాను. ఇప్పుడు వెళ్తుంటేనేమో మా మమ్మీ డాడీ సుమాని ఇక్కడ అందరినీ మిస్ అవుతా. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కదాన్నే ఉంటాను. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు మార్నింగ్, ఇప్పుడైతే 8 కల్లా వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ 9 కల్లా వస్తున్నాడు ఈవినింగ్. సో ఇంకా నేను దేవాంశ ఉంటాము. చాలా అంటే చాలా బోర్ కొట్టిద్ది గైస్ మాకు. సో అట్లా నాకు కొంచెం 70% ఇంట్రెస్ట్ ఉంది, చేద్దాము వ్లాగింగ్ అట్లా అని చెప్పి. సో అండ్ 30% ఏమో కొంచెం టైం పాస్ అవుతుంది అని చెప్పి స్టార్ట్ చేశాను.
సో కొంచెం అయితే నాకు టైం గడుస్తుంది ఎడిటింగ్ చేసుకుంటాం ఇట్లా అన్నిటి వల్ల. కానీ చాలా మిస్ అవుతా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కదాన్నే అయిపోతా. అంటే పక్కన ఫ్లాట్స్ వాళ్ళు కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అంటే నేను పర్సనల్లీ నేను అసలు ఎవరితో మాట్లాడను. అంటే చాలా ఇంట్రోవర్ట్ టైప్ అనమాట. అసలు ఒక్కదాన్నే ఉంటా. కానీ అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు ఉంటే మాత్రం ఇంట్లో అల్లరి అట్లా చేస్తూ ఉంటాం కదా! అదంతా అక్కడ ఒక్కదాన్నే ఉండి వాడిని చూసుకుంటా అదే సరిపోతది. సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలంటే కొంచెం కొంచెం బాధగానే ఉండిద్ది. ఎప్పుడొచ్చినా సరే ఇంక అదే తప్పదు. అందుకే ఒక 4 మంత్స్‌కి ఒకసారి వచ్చి ఒక 2 వీక్స్ ఉండి ఎళ్తాను. కొంచెం ఆ ఫీలింగ్ పోగొట్టుకోవడానికి. సో, ఇంకా వచ్చాను. 2 వీక్స్ అయిపోయింది. ఇప్పుడు వెళ్తున్నాను. మా దేవాంష్ గూడా ఇక్కడున్నప్పుడు చాలా బాగా ఆడుకుంటాడనమాట. చాలా మందుంటారు. కళ్ళకి కనిపిస్తారు అసలు ఎవరో ఒకళ్ళు. అక్కడైతే ఎవరు కనిపించరు. మేమే కాబట్టి. అయితే వాళ్ళ డ్యాడీ లేకపోతే నేను. లేదా వీకెండ్స్ వస్తే అన్న వాళ్ళ ఇంటికెళ్తాం కాబట్టి వాళ్ళుంటారు. సో, ఇంక వాడు ఈ 2 వీక్స్ చాలా ఎంజాయ్ చేశాడు. సో, ఇంక వాడు గూడా వీళ్ళందరిని చాలా మిస్ అవుతాడు. ద బెస్ట్ థింగ్ ఏందంటే వాడు అక్కడికెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కావాలని చెప్పి నన్ను ఇబ్బంది పడడనమాట. ఇంక ఎక్కడికక్కడ అడాప్ట్ అయిపోతాడు. అదొక బెస్ట్ థింగ్. లేకపోతే నేను ఇంకా పద్దాక ఇక్కడికి రావడానికి కూడా నాకు కుదరదు. ఎందుకంటే వీళ్ళకి అలవాటయిపోయి అక్కడికెళ్ళిన తర్వాత ఏడుస్తా ఉంటాడు కాబట్టి. అట్లాంటిదేమీ చెయ్యడు వాడు. చెప్పాను కదా 1½ అవర్‌లో ట్రైన్ ఉంది. సో, నేనైతే జస్ట్ రెడీ అయిపోయాను. వాయిస్ ఓవర్ ఇద్దాం అదే మాట్లాడదాం అని చెప్పి ఫ్యాన్ ఆఫ్ చేశాను. చూడండి ఎంత చెమట వస్తుందో. సో గైస్ మేమెంత మిస్ అవుతామో వాళ్ళని, వాళ్ళు కూడా అంతే మిస్ అవుతారు. ఎందుకంటే లెగిసిన దగ్గర నుంచి నాకన్నా ఎక్కువ వాళ్ళే ఆడతారు దేవాంష్‌తో. సో, వాడినైతే చాలా మిస్ అవుతారు. వాడి మాటలు ఇదివరకేమో ఎత్తుకొని పద్దాక ఎత్తుకొని తిప్పడం అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడేమో వాడి మాటలు ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నాడో. సో, మా డ్యాడీ, మా మమ్మీ, సుమ అయితే ఆల్రెడీ నాతో పాటు అక్కడ 1 మంత్ ఉండింది. మళ్ళీ ఇక్కడికొచ్చాం అందరం కలిసి. సో, ఆ పిల్ల ఇంకా ఎక్కువ మిస్ అవుతది వాడిని. సో, పొద్దున్నుంచి వదలట్లా వాళ్ళు. పొద్దున్నుంచి అయితే వాడిని అసలు వదలట్లేదు. వాడేమో మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము అది ఇది అని చెప్పి చెప్తున్నాడు వాళ్ళకి. సో, అది కొంచెం కష్టంగానే కొంచెం కష్టంగానే ఉండిద్ది వెళ్ళడానికి. మళ్ళీ ఎప్పుడొస్తానో. రేపటి నుంచి మళ్ళీ నేను, దేవాంషు ఆయన ఆఫీస్‌కెళ్తే నేను, దేవాంషే. ఫోన్ చేసి మాట్లాడుకున్నాం గానీ, ఎంత ఫోన్ చేసి మాట్లాడుకున్నా గానీ ఆహ్, పక్కన ఉండి వాళ్ళతో టైం స్పెండ్ చేసింది వేరు కదా! ఫోన్‌లో మాట్లాడింది వేరు. సో, అది ఇంకా నేను ఉండలేకపోతున్నాను గైస్ మాట్లాడి ఫుల్ చెమట. బాయ్. తర్వాత వెళ్ళేటప్పుడు చూపిస్తా. ఉందని చూడండి, తలకి ఎండ వస్తుందని క్యాప్ పెట్టుకోవాలి, కంటిలో దుమ్ము పడిద్దని స్పెట్స్ పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి చెప్పు. క్షణమా చెప్పు. తలకి ఓకే. కలర్ పెట్టుకోవాలి. పెట్టుకో మరి. అది వెరీ గుడ్. వెళ్ళొస్తానండి నేను హైదరాబాద్ వెళ్ళొస్తాను చెప్పు. వెళ్తున్నా. హాయ్ బాయ్. అరే కాదు, వెళ్ళొస్తా హైదరాబాద్ వెళ్ళొస్తా. మ్యాంగోని తెలుగులో ఏమంటారు? అరగా స్పెట్స్ తీసి చెప్పు. చెప్పు ఇప్పుడు. తెలుగులో మ్యాంగోని ఏమంటారు? సరిగ్గా చెప్పు, నీకు రాట్లా. డైపర్ వేసారు మళ్ళీ. మరి బఫేలోని తెలుగులో ఏమంటారు? గేదెలు అంటారా? మరి బ్రింజాల్ని తెలుగులో ఏమంటారు? మాట్లాడు. వంకాయ. ఏది మింగుతాడు సగం. ఇంకా లేడీస్ ఫింగర్ ని తెలుగులో ఏమంటారు? బెండకాయ. ఇక్కడ పెట్టు. ఇది ఏ హ్యాండ్ చూపించు, ఎలా చూపించు రెండు. ఇది ఏ హ్యాండ్? ఇది. ఎవరెవరు?
అమ్మ రాదంట, అమ్మ ఇక్కడే ఉండిద్దంట. నువ్వు మీ నాన్న వెళ్ళిపోతుంది. బాయ్. ఓకేనా, నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటా దేవా కొన్ని రోజులు. నో. ఎస్. బాయ్ 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 చెప్పు దేవా. బాయ్ రేణు పిన్నికి. బాయ్ బాయ్ రేణు పిన్నికి చెప్పు. సుమాకి రేణుకి హగ్గంటి ఇవ్వు. సరే మేము వెళ్తున్నాం. చెప్పు. హగ్గంటి హగ్గి ఇవ్వు. అందుకే వెళ్ళట్లా వాడి. మా మమ్మీ దగ్గరికి కూడా వెళ్ళాలి అసలు. ఆల్రెడీ వ్లాగ్ చూస్తున్నారు కదా, దానికి కంటిన్యూషనే. కాకపోతే ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా వచ్చేసరికి నైట్ 12 అయింది. ఇంకా నేనేం రికార్డ్ చేయలేదు. సో అందుకే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. సో ఈవినింగ్ అయింది, అంటే సాటర్డే వచ్చాం అంటే సాటర్డే నైట్ బయలుదేరాం కాబట్టి ఇది సండే ఈవినింగ్ అనమాట, నెక్స్ట్ డే. సో ఇవాళంతా రెస్ట్ తీసుకొని రిలాక్స్ మోడ్లో ఉండి ఈవినింగ్ అట్లా అన్న వాళ్ళు డిన్నర్కి ఇన్వైట్ చేస్తే వెళ్తున్నాం అందరం కలిసి. సో అది గైస్ విశేషం. సో నేనైతే నార్మల్ టాప్ వేసుకొని రెడీ అయ్యా. దేవాల్చి కూడా రెడీగా ఉన్నాడు. సో మేమైతే బయటకు వెళ్తున్నాం. రోడ్ మీద పడుతున్నాడు. అదే టెంట్ పట్టుకుపోతే ఆడ కూడా పడుకోవడం. సో అది ఫుడ్ అంటావా? ఎంతో చిన్నది కొనుక్కున్నాం అంటే తల ఇగో ఏం చేద్దాం అంటే ఫేమస్ ఇగో ఒకేసారి పవన్ గారు కూడా ఉన్నాడు కాబట్టి ఫేమస్ టెంపుల్స్ చూసుకొని దర్శనం చేసుకొని ఆడే స్నానాలు చేసుకొని పొద్దున్నే మళ్ళీ కారు ఎక్కుదాం. అది మంచి ప్లాన్. గుళ్ళ కాడ తక్కువ వస్తాయి 200-300 ఆఫీస్ లో టెస్టింగ్ కి పెద్ద టెంట్ అవుతుంది కదా, అదేసి ఖాళీ ప్లేస్ లో జనసంద్రాన్ని ఉన్న దగ్గర చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ లేకపోతే భోజనాలు పెడతారు ఆ టెంట్ తీసుకెళ్ళండి. ఫోన్లు అనుకుంటే సింపుల్ అయిపోవాలంటే అకామిడేషన్ కోసం రూమ్ కావాలి, స్పాంజీ బర్గ్ కావాలంటే డబ్బులు. ₹1,00,000 వేసాం మనం బడ్జెట్. బాబు దాంట్లో ఫుడ్ ఎంత అయింది? ఫుడ్ చెప్పు. కాదు ఎక్కడి నుంచి గుడి దాకా ఫుడ్ కావాలి కదా. యాక్టివిటీస్ కాదురా, ఇదిగో మనకు ఓన్లీ తినడానికి, పడుకోవడానికి, తాగడానికి, తిరగడానికి కాదు కదా. మనం ఇప్పుడు అక్కడ నుంచి మాకేం తీసుకొస్తారు? అక్కడ ఊటీ స్పాట్లు తిరగాలి, బోట్ ఎక్కాలి. ఆ బోట్ 500 ఉంటుంది మనిషికి. నేను అడిగాను చెప్పు, వాళ్ళు అక్కడ నుంచి అందరికి ఒక్కొక్కరికి టీ ప్లాంటేషన్ దగ్గర టీ మొక్కలు తీసుకుంటాం. ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చేస్తారు అలా. రిటర్న్ తెచ్చిస్తాం, అయిపోతుంది. కాపలేరా మనతో పాటు పెట్టిద్దాం. సరే అందరం కలిసి స్పాన్సర్ చేసి ఏంటి అందరికి కలిసి ఒకటి తెస్తారా? బడ్జెట్ ₹1,00,000 కాబట్టి బడ్జెట్ బడ్జెట్ ₹1,00,000 కాబట్టి 90,000 ఖర్చు పెట్టుకోండి. మా నలుగురికి బడ్జెట్ ₹1,00,000 ప్లస్ దాంట్లో ప్లస్ ఇంకో ఎంత 90,000 ఖర్చు పెడదాం. వచ్చేటప్పుడు 10,000 ఎటు తర్వాత చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి అందరికి స్వెట్ షర్ట్స్ తీసుకోవాలి. మేము జూడియోలో అట్లా కూడా కొనుక్కుంటాం. అక్కడ తేవాలి కాబట్టి అక్కడ షాపుల్లోనే అమ్మేది, ఇక్కడ షాపుల్లోనే రోడ్డు మీదే. కాదు కొడైకెనాల్, ఊటీ అయితే రోడ్డు మీదే, ఇంకా షాపులే ఉండవాడు. నేను అది కూడా కొనక్కర్లేదురా, కుక్కేది పెద్ద బండ దుప్పటి తెచ్చుకుంటారు, అది కూడా కొనక్కర్లేదు. మన ఊరికి వెళ్ళినప్పుడు జాకెట్ కూడా పెట్టేసి అయిపోయింది, ఇంకేం కొనక్కర్లేదు.